అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇరాన్ మధ్య ఇప్పుడే వార్ పీక్స్కి చేరింది. ఒక పక్క ట్రంప్ యుద్ధం చేస్తానని వార్నింగ్ ఇస్తుంటే ఇరాన్ మాత్రం చాలా వెటకారంగా ఆన్సర్ ఇచ్చింది. అసలు ఏం జరిగింది? ట్రంప్ ఎందుకు సీరియస్ అయ్యాడు? మరి ఇరాన్ ఎందుకు దీనికి జోక్యం చేసుకుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. గత కొన్ని రోజులుగా ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ అనే కీలకమైన సముద్ర మార్గాన్ని మూసివేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సరఫరా అయ్యే మెయిన్ రూట్ ఇదే. ఇది ఆగిపోవడంతో ఆయిల్ రేట్లు ఆకాశానికి తాకాయి. ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ క్లోజ్ చేయడంతో ట్రంప్కి కోపం వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ట్రంప్ తన సోషల్ మీడియాలో అత్యంత ఘాటుగా పోస్ట్ చేశారు. ఆ దారిని వెంటనే తెరవండి, లేదంటే మీరు నరకాన్ని చూస్తారు అంటూ బూతులు వాడుతూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలను బాంబులతో పేల్చేస్తానని డెడ్ లైన్ కూడా పెట్టాడు. ఇదంతా విన్న ఇరాన్ ఏమంటుందంటే, ట్రంప్ అంతా సీరియస్ వార్నింగ్ ఇస్తే ఇరాన్ ఎంబసీ మాత్రం దానికి ఒకటే మాటతో రిప్లై ఇచ్చింది. అదేంటంటే, వి హ్యావ్ లాస్ట్ ద కీస్, మా దగ్గర తాళాలు పోయాయి అని. స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్కి మేమేసిన లాక్ తాళాలు పోయాయి, సో అందువలన మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ని తెరవలేము అని జోకుతోని ట్రంప్కి కౌంటర్ ఇచ్చింది. సో దీనికి అర్థం ఏంటంటే, నువ్వు ఎన్ని హెచ్చరికలు చేసినా మేము ఆ రూట్ ఓపెన్ చెయ్యం, ఏం చేసుకుంటావో చేసుకో అని ఇరాన్ పరోక్షంగా సవాల్ విసిరింది. ఈ ఇద్దరి గొడవ ఇప్పుడు ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురి చేస్తుంది. ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా మధ్య ఈ తాళం చెవుల వార్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ అవుతుంది. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే మీ డౌట్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి.